తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడి నియామకంపై అభిప్రాయ సేకరణ పూర్తయింది. ఇక తెలంగాణ కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు. ఇందుకోసం మరోసారి అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. టీపీసీసీ అభ్యర్థిపై చర్చించారు. అభ్యర్థి ఎవరనే దానిపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. త్వరలోనే టీపీసీసీ అభ్యర్థిని ప్రకటిస్తారని సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడి నియామకంపై అభిప్రాయ సేకరణ పూర్తయింది. ఇక తెలంగాణ కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు. ఇందుకోసం మరోసారి అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా కూడా ఢిల్లీలో ఉన్నారు. ఉదయం పార్టీ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పీసీసీ చీఫ్ నియామకం, అలాగే కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం మీదనే ప్రధానంగా అధిష్టానం ఫోకస్ చేస్తుంది. అయితే పీసీసీ నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియలో ముగ్గురు సీనియర్ నేతల యొక్క అభిప్రాయాల్ని కాంగ్రెస్ అగ్రనాయకత్వం తీసుకుంది. బీసీ నాయకుడికి పీసీసీ చీఫ్ ఇవ్వాలనేటువంటి ఆలోచన వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అధిష్టానం ఆలోచన ఏంటి అనే దానికి సంబంధించినటువంటి విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మరోసారి పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి భేటీ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం బీసీ సామాజిక వర్గానికి గనక పీసీసీ చీఫ్ని ఇవ్వాలనేటువంటి ఒత్తిడి పెరిగినటువంటి నేపథ్యంలో బీసీలకు ఇచ్చే పరిస్థితి వస్తే ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ గౌడ్ పేరు, అలాగే ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మధు యాష్కి గౌడ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా కూడా మహేష్ గౌడ్కి కొంత సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే అతను మహేష్ గౌడ్ పార్టీ ఎన్ఎస్యుఐ నుంచి పార్టీ లైన్లో పనిచేస్తూ వస్తున్నారు. చాలా కాలంగా పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇటీవలనే తనకు ఎమ్మెల్సీ సీటు కూడా ఖరారు చేసింది. అయితే ప్రస్తుతం పీసీసీ చీఫ్ పదవిని కూడా అతనికే ఇచ్చే ఆలోచన మీద అధిష్టానంలో చర్చలు అయితే జరుగుతున్నాయి. పార్టీ ముఖ్య నాయకులతో పాటు అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఇటు పార్టీ సీనియర్ నాయకులకి కూడా మంచి సైద్యం ఉంది అనేటువంటి అభిప్రాయం మహేష్ గౌడ్ మీద ఉంది. అలాగే మధు యాష్కి గౌడ్కు సంబంధించినటువంటి పేరు మీద కూడా అధిష్టానం కొంత చర్చ జరిగింది. మొత్తానికి పార్టీ నాయకత్వం మరోసారి పీసీసీ నియామకానికి సంబంధించినటువంటి పేరు మీద మరోసారి పార్టీ సీనియర్ నాయకులందరితో కూడా సమావేశమయ్యేటువంటి అవకాశం ఉంది ఈరోజు రాత్రి వరకు. ఇక కేబినెట్కి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే కేబినెట్ విస్తరించాలనేటువంటి అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. సుమారు నలుగురు కొత్త మంత్రులని కేబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి వెసులుబాటు ప్రకారం ఆరుగురిని కేబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ నలుగురితోటే కేబినెట్ విస్తరణ చేయాలనేటువంటి ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. ఈ నెలాఖరికి కేబినెట్ విస్తరణ కూడా ఉండే అవకాశం ఉంది. మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 28, 29 తేదీల్లో కేబినెట్ విస్తరణ చేసే అవకాశాలు ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. ఓవరాల్గా కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా కూడా ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యం, ఒకవైపు పీసీసీ చీఫ్, మరోవైపు కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఫైనల్ చేసుకొని వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. కేబినెట్ విస్తరణ ఈ నెలాఖరికి అయితే జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీని మీద ఇప్పటి వరకు అధికారికంగా సమాచారం లేదు. కానీ ప్రస్తుతానికి నాయకత్వంతో సంప్రదింపుల సందర్భంగా మనకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం కేబినెట్ విస్తరణ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇక పీసీసీ చీఫ్ నియామకంపై పూర్తి స్థాయిలో అభిప్రాయ సేకరణ జరిగింది. ఇక అధిష్టానం అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. కాబట్టి బీసీ నాయకుడికే అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచనతో కూడా కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ఒకవైపు ఎస్సీలకు కూడా అవకాశము
ఇవ్వాలనేటువంటి సూచన కూడా కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వంలో కొంతమంది నాయకులు సూచించినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా అధిష్టానం మనసులో ఏముంది అనే దానికి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉన్నా పార్టీ ముఖ్య నాయకులంతా కూడా బీసీ నాయకుడు మహేష్ గౌడ్ వైపు కొంత సానుకూల దృక్పథం కనిపించినట్టు తెలుస్తుంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో అధిష్టానం మరోసారి కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రాత్రి వరకు కొంత కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మంత్రివర్గ విస్తరణలో ఆ 4 స్థానాలకి ఎవరెవరు ఆశిస్తున్నారు, ఎవరెవరిని పరిశీలిస్తున్నారు? అంటే ప్రస్తుతానికి కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి చర్చ అధిష్టానం దగ్గర చర్చల స్థాయిలోనే ఉంది. మొదటి నుంచి కాంగ్రెస్ నాయకత్వం కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు అలాగే పార్లమెంట్ ఎన్నికలకు ముందు తనకు మంత్రి పదవి ఇస్తామనేటువంటి ఒక హామీ, అలాగే బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి సందర్భంలో కూడా తనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామనేటువంటి హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే అంశం పార్టీ నాయకత్వం అగ్రనాయకత్వం కూడా హామీ ఇచ్చినట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సన్నిహితులు కోమటిరెడ్డి వర్గీయులు కూడా చెప్తున్నారు. కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కొంత క్లారిటీ ఉన్నటువంటి అభిప్రాయం అయితే కనబడుతుంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డి పేరు కూడా ఉంది. ఇప్పుడు ఒకవేళ నిజంగానే నలుగురికి మంత్రివర్గంలోకి చోటు తీసుకోవాల్సి వస్తే ఇద్దరు రెడ్లే అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి సామాజిక సమీకరణాలు కనుక చూస్తే ఇప్పటికే నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. అక్కడ దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ క్యాబినెట్లో చోటు కావాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఈ సామాజిక సమీకరణలు అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి క్యాబినెట్లో ఎవరికి చోటు దక్కుతుంది ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో కొలిక్కి రాలేదు. ప్రస్తుతానికైతే క్యాబినెట్ విస్తరణ చేయాలనేటువంటి ఆలోచన అటు సీఎం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ చార్.